మిగతా స్టోరీ కూడా చెప్పు. చెప్తాను. పొలాల గెట్లమ్మటి నడిచేటప్పుడు కళ్ళు బాగా తెరుచుకొని ఉండాలి. అక్కడ నడిచేటప్పుడు రాత్రుల్లో గాల్లో ఒకలాంటి వాసన వస్తుంది. ఏం వాసన? మనుషులకి అర్థం కాని ఒకలాంటి వాసన. హఠాత్తుగా వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు వినిపిస్తుంది. కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. తిరిగి చూస్తే నన్ను వదిలే. దెబ్బ పడితే సగం మత్తులో మనం ఏం చేస్తున్నావో మనకే తెలీదు. అవ్వా, నన్ను ఊరికే భయపెట్టకు. నిజమే బాబు, కానీ దాన్ని ఎవ్వరూ వినలేరు, చూడలేరు కూడా. మరి ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన గుణాలుంటాయి బాబు. What was the brief? It will be informed in the due course. Heard that the launch vehicle features an enlarged 30.1 foot. Hello? And that gives it an additional of 2.8. So it will be using its onboard propulsion system, Yeah. right? पिछले फरवरी सांची Heard that the GSAP one will be using the same technology. Can you check that? की तैयारी Yeah, चल रही है। sure. आने Strange वाले patterns, शब्दों की right? अंतरिक्ष संबंधी तत्लिक उपलब्ध करवाना है। How much more time she has got? Not much. She'll be going all guns blazing into supernova very soon. So what's her absolute magnitude right now? No idea. We can't really determine anything as of now. I think it will continue burning helium. And then the luminosity will increase. So the core might collapse anytime, right? Indeed, a spectacular event of our lifetime. Well, in my place, the star is called Tiruvadirai. It's close unit of life and culture. Smart classrooms, indoor stadium, conference room and seminar hall with AC facilities, medical assistants, and modern gym with all the latest equipment, recreation services, and finally, we have courses and syllabus in affiliation with Birmingham University. This is our revised plan. ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇస్ ఫైన్, కానీ ఇది వర్కౌట్ చేసే సిచ్యువేషన్లో మనం లేం. దానికైనా లిక్విడిటీ ఎక్కడుంది? రాయ్ ఒక డిసిషన్ తీసుకుంటే దాని ప్రకారం మనం వెళ్ళొచ్చుగా. మన దగ్గర 2 ఆప్షన్సే ఉన్నాయి. చెన్నైలోనూ కోయంబత్తూరులోనూ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని అమ్మగలం. అప్పుడు అందులో వచ్చే 60 CRని మనం రైస్ చేయగలం. ఆ ఫండ్ని ఈ మెయిన్ క్యాంపస్లో ఇన్వెస్ట్ చేయగలంగా. ఏమంటావు రాయ్? కిషోర్, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంతా మెయిన్ క్యాంపస్లోనే కదా, ఎందుకు వర్కౌట్ కాదు? ఈ విషయం కోసం మనం ఇప్పటికే 4-5 సార్లు బోర్డు మీటింగ్ అరేంజ్ చేసాం. ఇది లాస్ట్ దై ఉండాలి. మనం ఇక ఏ బోర్డు మీటింగ్ అవసరం లేదు. ఎఫెక్టివ్గా ఉండడమే సొల్యూషన్. అదే మనకు మంచిది. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇకపై నన్ను ఏ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనూ ఇన్వాల్వ్ చేయొద్దు, ఎందుకంటే నా దగ్గర అంత పెద్ద మొత్తం లేదు.
బట్ ప్రాజెక్ట్ టైం లైన్. డైరెక్ట్గా అడ్వైజర్తో ఒక ఒపీనియన్ తీసుకోండి. దాని ద్వారా మనకు సొల్యూషన్ దొరకచ్చు. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రియా, Yes, sir. ఈ మినిట్స్ని మీరు మెయిల్ చేయొద్దు. డెసిషన్ మాత్రమే. ఓకే సార్. మీరు ఎలాగైనా డిసైడ్ అవ్వండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే ఒక వారం పాటు నా ఫ్యామిలీతో నేను బయటకు వెళ్తున్నాను. ఓకే, Fine, sir. బాయ్. ఓకే, వి విల్ ఫిక్స్ మీటింగ్ విత్ అవర్ అడ్వైజర్స్. సార్ వచ్చేసారు. వస్తున్నాను. హాయ్. అదే నీ విషయం మీకు ఎన్నిసార్లు చెప్పాలి? చాలు చాలు. అయితే మీరు మంచి నిర్ణయం తీసుకోండి. అవును, సరే సరే. నాన్న మీరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదా? వెళ్ళి కొనుక్కుందాం. భయపడ్డాను కదే. ఎందుకని ఫోన్ తీయలేదు? సరే, వెళ్ళి ఒక టీ తీసుకురా. నా ఫోన్ ఎందుకు తీయలేదు? వెళ్ళి టీ తీసుకురావే, చెప్తా. పో. ఎవరితో ఉన్నారు? పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ ముందల మాట్లాడుకో. మీరెందుకని నా ఫోన్ తీయలేదు? మన పెళ్ళప్పుడు ఇన్వెస్ట్ చేసిన ఆ ప్రాజెక్ట్లో ఉన్నాను. నేను అది వద్దని ఇంతకుముందే అన్నాను. ఈ బిజినెస్లో నాకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాలేదు. దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటేనే నీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అందుకే ఫోన్ అటెండ్ చేయలేకపోయాను. అయినా నా ఫోన్ తీసి ఉండాల్సిందే. అయితే నీ ఫోన్ మాత్రం అటెండ్ చేస్తే సరిపోతుందా? చెప్పేది విను. పిల్లల ముందు మన ఇద్దరం ఎలా బిహేవ్ చేస్తున్నామో అలాగే జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు.